డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాసేపట్లో శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలోని పరిస్థితులు, సామాజిక వర్గాల వారి వివరాలను ఎంపీలకు వివరించనున్నారు. అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంట్లో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. ఇక అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం సోనియా గాంధీని కలవనున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆమెను సీఎం కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిగా గత ఏడాది మార్చిలో సోనియాను కలిసిన రేవంత్ రెడ్డి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలుస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సోనియాతో రేవంత్ భేటీ అవుతుండడం మూడోసారి మాత్రమే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సోనియాతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు రేవంత్ రెడ్డి. సో ఓవరాల్ గా ఢిల్లీ పర్యటనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరబోతా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 10:30 ఆయన ఢిల్లీకి పయనం అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వెళ్తా ఉన్నారు. సో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిని సారించారు. సో అందులో భాగంగా జాతీయ స్థాయిలోని నేతల్ని కలిసి పార్లమెంటులో బిల్లు పెట్టి కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కోసం, అందరి మద్దతు కూడగట్టడం కోసం ఆయన ఢిల్లీకి ఈ రోజు పయనమై వెళ్తా ఉన్నారు. సో 10:30కు ఆయన బయలుదేరుతారు. మధ్యాహ్నం వరకల్లా ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఈ రోజు ప్రధానంగా పార్టీ అధినేతల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా సీఎంఓ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముంగిట ఇచ్చినటువంటి హామీ మేరకు ఏ విధంగా బీసీ కులగణను చేపట్టారు, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ఏ విధమైనటువంటి చట్టాన్ని బిల్లును తీసుకొచ్చారు, దాన్ని కేంద్రానికి పంపినటువంటి బిల్లులో ఏముంది, సో ఈ బీసీ కులగణ ద్వారా ఈ బిల్లు ద్వారా బీసీలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చబోతా ఉంది తెలంగాణ సర్కారు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ను ఏ విధంగా పెంచబోతుంది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలను పార్టీ అధినాయకత్వానికి వివరించబోతా ఉన్నారు ఈ రోజు కలిసి. దాంతో పాటుగా రేపు ఢిల్లీలోనే ఇండియా కూటమి ఎంపీల సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల కోసము, బీసీ రిజర్వేషన్ల కోసము, బీసీల సాధికారత కోసం తీసుకున్నటువంటి చర్యలపైన సమగ్రమైనటువంటి వివరాలతో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ కేంద్రానికి అందుకు సంబంధించినటువంటి బిల్లును కూడా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించి పంపించినటువంటి నేపథ్యంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం వివిధ పార్టీల నాయకుల్ని కూడా కలిసి పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా, దానికి ఆమోదం పొందే విధంగా పట్టుబట్టాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానమంత్రిని కూడా కలిసి దీనిపైన మద్దతు ఇవ్వాలి, బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి సహకరించాలని చెప్పి కోరాలని కూడా ఆయన భావించారు. ఇప్పటికే సీఎంఓ పిఎం అపాయింట్మెంట్ కోరింది. అయితే ఈ రోజు నుంచి విదేశీ పర్యటనలకు వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది ప్రధానమంత్రి. ఈ నేపథ్యంలో ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేటువంటిది మాత్రము కొంత అనుమానంగా ఉంది. అయితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికినంతపోయినా కానీ ఇండియా కూటమి నేతలు, ఇతర పార్టీల నాయకుల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ అమలు చేయడం కోసం అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలను చేయడంలో భాగంగా ఢిల్లీకి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నట్లుగా సీఎం వర్గాలు, ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.